మాతృదేవోభవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. నా ఫోన్ నెంబర్ 9295909819. ఓకే, ఇప్పుడు మనము 2026 ఆంగ్ల సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా సొంత అభిప్రాయాలు కానీ నా సొంత విషయాలు ఏమీ ఉండవండి. శాస్త్రము ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఒక్క మాట కూడా ఎగస్ట్రా చెప్పడం జరగదు. ఒకవేళ చెప్పవలసి వస్తే కూడా ఇది నా అభిప్రాయం మాత్రమే అని చెప్పడం జరుగుతుంది. అందుచేత సశాస్త్రీయంగా తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని మీరు తప్పకుండా వీక్షించండి. మిథున రాశి వారికి 2026 సంవత్సరంలో ఆంగ్ల సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఈ మిథున రాశి వారికి ప్రథమంగా గురు యొక్క సంచారం తీసుకున్నట్టయితే 3 రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నారు. జన్మల్లో 1వ తారీఖు జనవరి నెల 1వ తారీఖు నుండి జూన్ నెల 1వ తారీఖు వరకు, ఆ 1 పక్కన పెట్టండి, అంటే మే చివరి వరకు 5 నెలలు పూర్తిగా మీకు జన్మంలోనే గురు సంచారం జరుగుతున్నది. తదుపరి గురు సంక్రమణం ఒక రాశి నుంచి మరొక రాశికి మారవలసినటువంటి షెడ్యూల్ టైం అనమాట. కాబట్టి ఆయనకి అక్కడితో అయిపోయి కర్కాటకంలో ప్రవేశించవలసి ఉన్నది. ఆ కర్కాటకంలో మరలా 5 నెలల పాటు, అంటే జూన్ 2వ తారీఖు నుంచి 30వ తారీఖు 10వ నెల 2026 వరకు మీకు ద్వితీయ స్థానంలో 5 నెలల పాటు సంచారం చేస్తున్నారు. తదుపరి అక్కడ సంవత్సరం పాటు ఉండవలసిన ఆయన అతిచార ప్రభావం చేత తృతీయ స్థానం అయినటువంటి సింహంలో ప్రవేశించి సంవత్సర ఆఖరం వరకు, ఇంకా పైన చాలా ఉండవచ్చు, కానీ మనం చెప్పుకునేది 2026 సంవత్సరం వరకే. కాబట్టి ఆయన 2 నెలల పాటు అక్కడ ఉంటారని మనం చెప్పుకుంటున్నాము. ఏమండి, సంవత్సరాంతం వరకు 2 నెలల వరకు. ఇక్కడ జన్మల్లో గురు సంచారం 5 నెలలు చెప్పుకున్నాం. జన్మల్లో గురు సంచారం అంత శుభప్రదమైన ఫలితం ఉండదు. మంచి ఆలోచన కానీ మంచి ప్రవర్తన కానీ ఏ విషయంలోనూ కూడా మనకి ముందుకు అడుగు పడనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది గురుగ్రహ జన్మంలో సంచారం వలన. అలాగే గురువు తదుపరి 5 నెలల పాటు సంక్రమణం అయి మీకు కర్కాటకంలో ప్రవేశించి 5 నెలల పాటు ఉంటున్నారు. ఈ 5 నెలలు ద్వితీయ స్థానం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నంత కాలము 5 నెలలు కూడా ధనానికి లోటు ఉండదు. కుటుంబంలో వాతావరణం బాగుంటుంది. మాట సమయస్ఫూర్తిగా సందర్భోచితంగా తెలివితేటలుగా ప్రదర్శించగలగటం ఇవన్నీ కూడా ఉంటాయి. చాలా చక్కటి పరిణామాలన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి, ధనానికి లోటు రాని ముఖ్యంగా. ఇకపోతే అక్కడ నుంచి ఆయన అతిచారం వలన తృతీయ స్థానమైనటువంటి సింహంలో ప్రవేశిస్తున్నారు. ఈ సింహరాశిలో ప్రవేశించిన 2 నెలలు కూడా అక్కడ మీకు తృతీయ స్థానం అవుతుంది. కాబట్టి మీకు తెలుసున్నవారు, మీ చిన్నప్పటి నుంచి తెలుసు, మీతో ఉద్యోగం చేస్తున్నారు, మీతో చదువుతున్నారు, మీ ఇంటి పక్కనే ఉంటారు, అయినా మీ తోడబుట్టిన వారు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, ఎవ్వరూ కూడా మీకు ఉన్నటువంటి ఇబ్బందులకి సహాయపడలేరు. అది మాట విషయంగా కావచ్చు, ధన విషయంగా కావచ్చు, కర్మన అంటే చేతల ద్వారా చూపించలేకపోవచ్చు. ఈ విధమైనటువంటి గురు ప్రభావం వల్ల ఆ విధంగా ఉంటుందండి. ఈ విధమైన ఫలితాలు ఈ 3 రాశుల్లోనూ మనకి ఈ మిథున రాశి వారికి ఇచ్చేటటువంటి, అంటే వీరికి కర్కాటకంలో సంచరించేటటువంటి 5 నెలలు మాత్రమే మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఓకే, ఇక 3వ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది. కేతుగ్రహ సంచారం తృతీయ స్థానంలో చాలా మంచి ఫలితాలన్నీ ఉంటాయి. మీకు మనస వాచ కర్మణ తెలుసున్న వాళ్ళు కొన్ని సందర్భాలలో మనకు ముక్కు మొహం కూడా తెలియదండి. అటువంటి వారు కూడా మీకు వచ్చినటువంటి కష్టానికి మనస వాచ కర్మణ అన్ని రకాలుగానూ ఉపయోగపడుతూ ఉంటారు. తద్వారా అందరూ మనకు సహాయపడేటప్పుడు మన జీవితంలో ఒక అడుగు ముందుకు వేయడానికి మంచి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కేతు వల్ల. కొద్ది రోజులు మాత్రం ఒక 25 రోజులు మళ్ళీ ద్వితీయ స్థానంలో ఉన్నారు. ఆ లాస్ట్లో డిసెంబర్ నెలలో 25 రోజులు, ఆఖరి 25 రోజులు మాత్రం మీకు ద్వితీయ స్థానంలో అక్కడ కొద్దిపాటి కుటుంబపరమైనటువంటి ధన విషయంలో కొంచెం ఇబ్బందులు కలగజేస్తారు. అంతవరకు కేతుగ్రహ ఫలితాలు ఈ విధంగా ఉంటాయి. అయితే మీకు భాగ్యస్థానంలో గురు సంచారం పూర్తిగా సంవత్సరం వరకు అనుకోండి, ఒక 25 రోజులు మాత్రం మళ్ళీ వెనక స్థానం అయినటువంటి వక్రగతి కదండి అయింది. కాబట్టి మకరంలో ఒక 25 రోజులు ఉంటారు.
లాస్ట్లో సంవత్సరం ఆఖరిలో అక్కడ మీకు జరిగేటువంటి ఫలితాలు. భాగ్యస్థానంలో గురువు ఏమాత్రము అనుకూలించడు. అలాగే అష్టమ స్థానంలో 25 రోజులు కూడా మీకు ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు రాహు వలన ఆశించవలసిన పని లేదు. భాగ్యస్థానంలో ఉన్నప్పుడు తండ్రి గారి ఆరోగ్య విషయంలోనూ, దాన ధర్మాల విషయాల్లోనూ, భక్తి విషయంలోనూ, గుళ్ళు గోపురాలు తిరగటం విషయంలోనూ, ఇవి అలాగా చాలా మనకి భాగ్యం అని ఏదైతే అనుకుంటామో వాటన్నిటిలో కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రాహు వల్ల కలుగుతూ ఉంటాయి. అలాగే రాహు అనుకూలంగా లేనటువంటి అష్టమ స్థానంలో ఉన్నప్పుడు కూడా మనకి ఏ విధంగానూ పెద్ద దుఃఖ బాధితమైనటువంటి వార్తలు వినటం, అవమానాలు, పరాభవాలు ఇలాంటివి కూడా పొందవలసి ఉంటుంది. ఈ రాహు వల్ల ఈ విషక్రిములైనటువంటి ఈ బల్లులు, ఈ బొద్దింకలు, దోమలు, తేళ్లు, జెర్లు ఇత్యాది వల్ల కూడా కొన్ని చికాకులు కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కామ, క్రోధ, లోభ, మోహం, అవసరాలన్నీ కూడా మన ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి వాడిని తోలనాడటం, ఆత్మస్థుతి, పరనింద, వాడంతా వీడంతా నేనే గొప్ప అనేటువంటి భావాలన్నీ కూడా కొంచెం పెట్టిపోతూ ఉంటాయి. అలాగే దుర్వ్యసనానికి కూడా లోనయ్యేటటువంటి అవకాశం కూడా ఉంటుంది ఈ రాహు వల్ల. ఇది ఒకటి గమనించుకోండి. అయితే ఇకపోతే దశమ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం, దశమ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు చాలా ఉంటాయి. అది గవర్నమెంట్ ఉద్యోగం అనుకోండి, అక్కడ చికాకులు ఉంటాయి. అదే అలాగే ప్రైవేట్ ఉద్యోగం అనుకోండి, అక్కడ చికాకులు ఉంటాయి. కొంతమందికి ఉద్యోగంలో రావాల్సినటువంటి ప్రమోషన్ రాకపోవటము, లేకపోతే ఏదో తప్పు చేస్తూ దొరికిపోయి సస్పెండ్ అవ్వటము, లేదో మనకి నచ్చనటువంటి ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అవ్వటము, ఈ విధమైన ఇబ్బందులు అక్కడ ఉంటే సొంత వ్యాపారం చేసేవాడికి వ్యాపారం సరిగ్గా నడవక ధన ఆదాయానికి గండిపడటము, లేకపోతే ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ అనో, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, సేల్ ట్యాక్స్ వాళ్ళు ఏదో పట్టుకోవటము, ఇట్లాంటివి. ఈ మెడికల్ షాప్ వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళకి ఈ ఆ మెడికల్కి సంబంధించినటువంటి వాళ్ళు ఏదో వచ్చి అన్ని చెకింగ్ చేసి ఇందులో ఎక్స్పైరీ అయిపోయినవి ఉన్నాయి, కొన్ని డూప్లికేట్లు ఉన్నాయనేటి మొత్తమే ఏదో వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు తప్పకుండా దశమస్థాన శనిగ్రహం వల్ల కలుగుతూ ఉన్నాయి. మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఈ మిథున రాశి వారికి గురువు ఒక 5 నెలల పాటు మంచి యోగాన్ని ఇస్తున్నారు. అలాగే కేతువు 11 నెలల పాటు మంచి యోగాన్ని ఇస్తున్నారు. అటు ఇక చెప్పుకోవాలంటే గురువు ఇంచుమించుగా మనకి 7 నెలల పాటు ప్రతికూల ఫలితాలు ఇస్తున్నాడు, రాహు ప్రతికూల ఫలితాలు ఇస్తున్నారు, అలాగే శని కూడా ప్రతికూల ఫలితాలు ఇస్తున్నారు. అయినప్పటికీ మీరేమి కంగారు పడక్కర్లేదు. ఇది మీ వ్యక్తిగతం కాదు, రాశిగతమైనటువంటి ఫలితమే. మీ వ్యక్తిగత జాతకం బాగున్నట్టయితే ఇది ఏమీ చేయలేదు. ఇక్కడ దోషమని ఏదైతే చెప్పిన వారు ఎవరైతే ఉన్నారో పరాశరులు కావచ్చు, మిగతా జ్యోతిష్యాన్ని మనకు అందించినటువంటి మునీశ్వరులే దానికి పరిష్కారం కూడా చెప్పారు. అందుచేత మీరు తప్పకుండా శనికి, రాహువుకి, మీకు అవసరమైతే గురువుకి కూడా, ఎందుకంటే 5 నెలలు యోగిస్తున్నారు ఆయన. కాకపోతే 7 నెలలు ఆయన కూడా ప్రతికూలంగా ఉన్నారు కాబట్టి వీరికి ఆర్థిక పరిస్థితి బాగున్నారు, జపశాంతులు చేయించుకోండి. సంవత్సర కాలం అంటే కొంచెం దీర్ఘమైన కాలమే కాబట్టి మీరు జపశాంతులు చేయించుకోవటం సూచన. లేదు ఆర్థిక పరిస్థితి బాగలేదు అన్నట్టయితే ఏదో 40 రోజులు గుడికి వెళ్ళి వారి చుట్టూ నవగ్రహాల చుట్టూ తిరగటం. ఈ 4 గ్రహాలే కాకుండా మీరు నవగ్రహాల చుట్టూ తిరిగినట్టయితే 9 గ్రహాల యొక్క అనుకూలత కూడా మీకు బాగుంటుంది. కాబట్టి అది గమనించండి. అలాగే కొంతమంది ఆవుకి కూడా గ్రాసం పెడుతున్నారు. అది కూడా మనకి సమస్త దేవతా స్వరూపం కాబట్టి ఆవుకి కూడా గ్రాసం అంటే ఏదో మీకు ఇష్టం వచ్చింది పెట్టడం కాకుండా ఆ తోటకూర కావచ్చు, గోంగూర కావచ్చు, ఆకుకూర కావచ్చు, పచ్చగడ్డి కావచ్చు. ఎందుకంటే ఆవు నిర్మాణం వేరుగా ఉంటుంది, జీర్ణ వ్యవస్థ మన నిర్మాణం వేరుగా ఉంటుంది. అది మిగతా జంతువుల కంటే కూడా భిన్నంగా ఉంటుంది వీటికి, కొన్ని జంతువులకి. అందులో ఆవు కూడా ఒకటి. కాబట్టి అది మీరు ఏదైనా పెట్టిన వెంటనే గబగబా తినేసి ఉండలు చుట్టుకొని లోపలికి మింగేస్తుంది. తదుపరి దాన్ని సావకాశంగా ఉన్నప్పుడు దగ్గర పడుకొని అరివరి లేకుండా చక్కగా ఆ ఉండలుగా చేసి మింగిన దాన్ని ఒక్కొక్క ఉండని బయటికి తెచ్చుకొని శుభ్రంగా మెత్తగా నవిలి మింగుతూ ఉంటుంది. దాని వ్యవస్థ ఆ భగవంతుడు ఆ విధంగా పెట్టాడు. కాబట్టి మీరు ఆవుకి ఏదైనా పెట్టాలనుకున్నప్పుడు గింజలు లాంటివి పెట్టచ్చు, తప్పేం లేదు. శనికి సంబంధించినవి ఇవన్నీ కూడా ఉడకబెట్టి పెట్టండి. ఈ గడ్డి లాంటివి అయితే మరి చాలా శ్రేష్టం. వాటికి అవన్నీ మళ్ళీ జీర్ణ వ్యవస్థకి దానికి అనుకూలంగా ఉంటుంది, దానికి ఇబ్బంది ఉండదు.
ఇప్పుడు మనమైనా నోటికి బాగుందని కొన్ని తినేస్తుంటాం, కడుపులోకి వెళ్ళేకి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అదేవిధంగా అది పాపం తింటుందో ఆఖరికి ఏదో టేస్ట్గా ఉందనో మరోటో, కానీ తర్వాత ఇబ్బందులు ఉంటాయి. అవి ఈ విధంగా జీర్ణం చేసుకోవడం, ఆకుకూర కానీ పచ్చగడ్డి కానీ, ఏదో పచ్చగడ్డి ఇంత గడ్డి అడిగితే ఇస్తాడు 10 రూపాయలకు 20 రూపాయలకు, అలాంటివి పెట్టడం ద్వారా దానికి చాలా ఉపయోగం జరుగుతుంటుంది. మనకి నవగ్రహ శాంతి కూడా జరిగే అవకాశం ఉంది. ఆ విధంగా చేయండి. శుభం భూయా.